హాయ్ అండి, నమస్తే. వరంగల్ జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇటు ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు వాళ్ళు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు నిరసన తెలుపుతున్న విజువల్స్ మనం ప్రత్యేకంగా చూపిస్తున్నాం. వరంగల్ కలెక్టర్ ఆఫీసు ముందు మటుకు వాళ్ళు దాదాపు జీతాలు పెంచాలి, అదేవిధంగా నెలకి జీతాలు కూడా టైంకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. గతంలో మేము పనిచేసిన జీతాలు కూడా నేటికి ఇవ్వలేదని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎంప్లాయీలు వాళ్ళు వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు అయితే నిరసన తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కంప్లీట్గా 3 వింగ్స్ దాదాపు ఇక్కడ ఉన్న పరిస్థితి నెలకొంది. 3 వింగ్స్ ఎవరెవరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అంటే 3 వింగ్లు అన్నారు, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మలేరియా సిబ్బంది ఉన్నారండి, నెక్స్ట్ గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్నారండి, నెక్స్ట్ 458 మన శానిటేషన్ సిబ్బంది ఉన్నది, లేదా హార్టికల్చర్ వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఏందన్నా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 26,000 జీతం ఇవ్వాలని, ఎవరైనా కార్మికులు చనిపోతే తక్షణమే ఉద్యోగం ఇచ్చుకుంటూ తక్షణం వాళ్ళకు ఆర్థిక సాయం కింద ఎక్స్రే కింద 10 లక్షలు ఇవ్వాలని అని చెప్పి డిమాండ్ అండి మాది. అంటే జీతాలు కూడా వస్తలేవన్నా? జీతాలు వాస్తవం అండి, జీతాలు రావట్లేదు. మధ్యలో ధరలు లేక అది అయిపోతుంది. మా కాంట్రాక్టర్ ఉద్యోగాలు అయిపోయి మాకు రెగ్యులర్గా అంటే రెన్యువల్ చేయకపోవడం, టైం అయిపోయినా రెన్యువల్ ఎంబడి చేయకపోవడం, దానివల్ల మాకు జీతాలు ఆగిపోయి మన ఆఫీసర్ దగ్గర పోయినా ఏదైనా చేస్తాము నెలల కొద్ది ఇదే అయిపోతుంది. మాకు పూట గడిపించుకోవాలనుకుంటే మేము మళ్ళీ ఫైనాన్షియల్ దగ్గరికి పోయి మా పాస్బుక్లు ఏటీఎంలు కుదబెట్టుకొని మళ్ళీ మేము జీతాలు వచ్చినప్పుడు వాళ్ళకి అవి ఇచ్చుకుంటూ మేము పోషణ గడిపించుకుంటున్నాం అండి. ఇది మా పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మొన్న మేము వరంగల్ నుంచి వచ్చినాం. మేము మలేరియా విభాగంలో గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. మాకు సక్రమంగా నెల జీతాలు రావడం లేదు. మాకు ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఎలాంటిది లేదు ఇంతవరకు. ఇప్పుడు నెల జీతాలు రాకపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే 12,800 మా కుటుంబాలు గడపలేని స్థితిలో ఉన్నాం. పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. బట్టలకు కానీ ఏది కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ మున్సిపల్ మలేరియా కానీ శానిటేషన్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడ పనిచేస్తున్న వారందరికైనా మున్సిపల్ సిబ్బందికి రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే మేము గత 20-30 సంవత్సరాలుగా కష్టపడి తెల్లారులేస్తే పిఈలా అన్ని తీర్ల లోపల అన్నిటినీ కుటుంబ బాధలు దిగమించుకుంటా ఈ వాసన గీసన ఈ కరోనాలో కూడా సచ్చే శివాల దగ్గరికి కూడా పోయి మేము కూడా స్ప్రే చేసిన పరిస్థితి. ఒక్కొక్కళ్ళ తొంట్లు ఈపులు కాలినా కూడా కెమికల్ ఇబ్బందికి మేము చాలా బాధలు దిగమింగినాం. మాకు ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్లో మాకు ఎలాంటి ఈ రెగ్యులరైజేషన్ తెలంగాణ వస్తే మాకు రెగ్యులర్ అవుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయి. చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పనులు చేస్తున్నారు. బయట ఉపాధి ఏం లేక మేము ఈ ఉద్యోగాన్ని ఈ పనే మాకు ఇష్టం కాబట్టి పనినే ఇష్టంగా భావించుకుంటూ మేము పనిచేస్తాను. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా కూడా మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకొని రెగ్యులర్ చేయాలి. 26,000 జీతం చేయాలి. మాకు ప్రతి సంవత్సరం బట్టలు ఇవ్వాలి. మాకు సంబంధించిన కెమికల్స్ కానీ ఏది కానీ మాకు మంచిగా ఉండేటట్టు. బట్టలు అంటే యూనిఫామ్ అంటున్నారా? యూనిఫామ్లు సక్రమంగా సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం లేదు. దుస్తులు కూడా కరెక్ట్ ఇవ్వడం కానీ మాస్కులు కానీ ఏది కూడా మాకు కరెక్ట్గా ఇవ్వడం లేదు. అంటే యూనిఫామ్ ఎన్ని రోజుల నుంచి అంటే ఇంతకుముందు ఇచ్చేది ఏ ఇయర్ వరకు ఇచ్చారు? మాకు గత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది యూనిఫామ్ లీయక. 2 సంవత్సరాలు అవుతుంది యూనిఫామ్ లీయక. అదే నుంచి మీకు కనీసం యూనిఫామ్ కూడా ఇవ్వలేదు. మామూలు డ్రెస్ వేసుకుని మామూలు అదే డ్రెస్సులు వేసుకొని యూనిఫామ్ ఆప్రాన్లు ఇస్తున్నారు. పైన ఒక ఆప్రాన్ ఉంటుంది సార్. మేము మలేరియా డిపార్ట్మెంట్ దగ్గర 18 సంవత్సరాలు ఇస్తాను. మాకు జీతాలు సరిగ్గా ఉండవు. ఏదంటే మా పాస్బుక్లు కానీ అన్నీ వేరే ఫైనాన్స్ దగ్గర పెట్టి అవి తెచ్చుకొని పూట కట్టుకోవడమే. మాకు ఒక రెగ్యులేషన్ లేదు. కనీస వేతనం కూడా లేదు. 12,500. మీ రెగ్యులేషన్ కూడా కాలే. ఇంకా డైలీ వైజ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇప్పుడు డైలీ వైజ్ పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 3 కేటగిరీ ఉంటుంది సార్. మాది 3వ కేటగిరీ. డైలీ వైజ్ కింద మేము 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరు దాదాపు. డైలీ కూలీ ఎంత మరి? ఇప్పుడు కూలీ లెక్కనే కదా ఇప్పుడు ఇచ్చే? 430 రూపాయలు. అదే ఇస్తాను రా, నెలకి ఇస్తాను. లాస్ట్ 5 months రాలేదు సార్. చాలా ఇబ్బంది పడ్డాం. మేడం కమిషనర్ దగ్గర పోయినాం. ఇప్పుడు మమ్మల్ని కొంచెం మాకు చూసి మమ్మల్ని ఆదుకొని మాకు జీతాలు ఇప్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, ఆ తీర్పుకు మాకు కట్టుబడి ఉంటామని మాకు ఇవ్వాలి. దానికోసం మేము పోరాటం చేయడానికి వస్తున్నాం ఇక్కడ కలెక్టర్. ఇప్పుడు మీ యూనియన్ లీడర్స్ వస్తున్నట్టున్నారు, అంటే కలెక్టర్ని కలవడానికి వెళ్ళినట్టున్నారు. కలెక్టర్ నుంచి ఏం సమాధానం వచ్చింది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్స్ అంటే ఈ కార్మికులు సుమారు 3,000 మంది పైచిలకు కార్మికులు అయితే వీళ్ళు నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ నెలకొంది. కలెక్టర్ని కలవడానికి అయితే వెళ్ళారు. వీళ్ళ తరఫున దాదాపు CIT నుంచి అదేవిధంగా వీళ్ళ యూనియన్ లీడర్స్ కూడా వెళ్ళారు. ఏం చెప్పారు సార్ లోపల? కలెక్టర్ గారు ఏం చెప్పారు?
చెప్పండి. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా కార్మికుల విషయంలో స్పందించడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగింది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్స్ను పర్మనెంట్ చేయాలని చెప్పి, మున్సిపల్ వర్కర్స్ను పర్మనెంట్ చేయాలని చెప్పి, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జీవో చెప్పారు. కానీ సుప్రీంకోర్టు జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెడదవున పెట్టే విధంగా ఈరోజు వివరిస్తున్నారు. కాబట్టి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు గొడ్డు సాగిరి చేస్తున్నారు. శ్రమ దోపిడీ జరుగుతుంది. అంటే ఈ వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతుంది కాబట్టి దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారికి రెఫర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇట్లా కనుక రెఫర్ చేసి కనుక సమస్య ముఖ్యమంత్రి గారు పరిష్కరించకుండా మళ్ళీ తీవ్రమైనటువంటి పోరాటాలు గతంలో చూసాం అంటే వీళ్ళనే కరోనా వారియర్స్ గా గుర్తించారు, సన్మానాలు చేశారు, దాదాపు దండలు వేశారు, శాలువాలు కప్పారు. ప్రస్తుతం వాళ్ళు యూనిఫామ్ వేసుకోవడానికి కూడా డ్రెస్ లేదట. అంటే ఇప్పుడు అది మున్సిపల్ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీ ఇవ్వాలి ప్రభుత్వాలు, కానీ కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు చీపుర్లు కానీ పనిముట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వకుండా కూడా ప్రభుత్వం కొంచెం లేట్ చేస్తున్నారు. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా వారు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. అంటే ఎన్ని రోజుల వరకు మీకు ఏమైనా పీరియడ్ ఆఫ్ టైం పెట్టారు? గవర్నమెంట్తో చర్చించాలని, గవర్నమెంట్ తోటి మాట్లాడినాక గవర్నమెంట్ డిసిషన్ కదని చెప్పి వారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా లేక ఇప్పటికే 4-5 నెలల నుంచి అప్పులు తెచ్చుకుని బతుకుతున్నాం, తినడానికి ఇబ్బంది ఉందని వాళ్ళు అంటున్నారు. అవును, చెప్పండి సార్, మీరు చెప్పండి. పేరు చాగంటి వెంకటయ్య, యూనియన్ చెప్పండి, మీరు ప్రధాన కార్యదర్శి. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు 5 నుంచి 6 నెలలు, కొన్ని ప్రాంతాలలో 8 నుంచి 10 నెలలు వేతనాలు లేవు కాబట్టే ఈ నెల 25న 26న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పెండింగ్ వేతనాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ధర్నా పెట్టాము. ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. మేడం వెంటనే ప్రభుత్వానికి వివరించండి, మా సమస్యలను పరిష్కరించండి అంటే పెండింగ్ వేతనాల మీద మెమోరాండం ఇచ్చాము. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గత ప్రభుత్వము 5 సంవత్సరాల క్రితం 51 జీవో తీసుకురావడం జరిగింది. 51 జీవో ప్రకారం అన్ని పనులు చేయాలని మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చారు. దాని మీద ప్రమోషన్ అనేది లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అందుకు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కట్టు బానిసలుగా పనులు చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుద్ధ్యం పనులు కానీ, కాలువలు కానీ, మంచినీటి సరఫరా కానీ, విద్యుత్ నిర్వహణ కానీ, అనేక చెట్ల పెంపకాలు కానీ అనేక కార్యక్రమాల్లో పనిచేస్తున్నా ఈరోజు సర్పంచులు దిగి దాదాపు 4-5 నెలలు దాటినా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు వేతనాలు లేవు. అప్పులు సప్పులు చేసుకుని జీవితాన్ని గడిపే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు కానీ, పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు సెక్రటరీలు కానీ, డిపిఓ కానీ, ఎంపీఓలు కానీ అందరూ వేతనాలు తీసుకున్నారు. కానీ చిన్నపాటి ఉద్యోగులన్న అక్కుసతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకి వేతనాలు లేవు. 1 కాదు, 2 కాదు, 5 నుంచి 10 నెలల వరకు వేతనాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచించాలి. ఈరోజు 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాము. ఇంతటితోటి ఆగము. మేము రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఈ అసెంబ్లీ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అన్నారు, దాదాపు వీళ్ళందరూ కొన్ని 5 నుంచి 10 నెలల జీతాలు లేకుంటున్నాయి, వాళ్ళ జీతాలు వస్తున్నాయి, వీళ్ళకి రావట్లేదు. ఎందుకు స్పెషల్ ఆఫీసర్ అనే పర్సన్ ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళకపోయారు? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం, కలెక్టర్లకు కూడా దృష్టికి తీసుకుపోయాం, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాం, పంచాయతీరాజ్ కమిషనర్ చెప్పాం, స్వయంగా మినిస్టరు పంచాయతీరాజు శాఖ మార్చులు ధనసరి సీతక్క గారిని కూడా కలిసి సచివాలయంలో 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. పెండింగ్ వేతనాలు అమలు చేయమన్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలు వచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారుతాయని ఎంతో ఆశతోటి ఉన్నాం. కానీ బతుకులు వేతనం పెరగకపోగా ఇవాళ వేతనం మేము జీవో నెంబర్ 60 అమలు చేయడం అంటున్నాం. కానీ జీవో నెంబర్ అమలుకు పోను ఈరోజు ఉచ్చ వేతనం కూడా లేని పరిస్థితి ఉంది, దుర్భరమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము పెండింగ్ వేతనాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా పెట్టాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మంత్రి సీతక్క ఎందుకు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం? గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి ఒక 5-6 సార్లు కార్మికులు కలిశారు. అదే జీతం పెంచమని అడిగారు. కానీ ఇప్పటి వరకు ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు. పైగా 8 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే ఎట్లా తింటారు అనేది సోయి సొక్కు లేనటువంటి ఈ ప్రభుత్వానికి
వాళ్ళు చేసేదే తక్కువ జీతానికి. తక్కువ జీతం కూడా ఈరోజు రెగ్యులర్గా ఇవ్వకుంటే నెలకి ఇవ్వకుంటే ఎట్లా బతుకుతారు అనేది ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగాయి. ఉప్పు పప్పు ధరలు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగాయి, అదేవిధంగా గ్యాస్ ధర పెరిగాయి, బియ్యం ధరలు పెరిగాయి. మరి నువ్వు 8 నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు ఎట్లా పనిచేయాలి, గ్రామాలలో ఎట్లా బ్రతకాలనేది ఇప్పటి వరకు గవర్నమెంట్కు సొక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కేటగిరీ వైజ్గా జీతాలు పెంచాలి, కానీ ఉన్న జీతాన్ని తగ్గించి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అర్థం చేసుకొని ఇప్పటికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్ వేతనాలు ఖచ్చితంగా అమలు చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా, ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల బాధలను అర్థం చేసుకొని వాళ్ళకు రావాల్సినటువంటి పెండింగులు వేతనాలు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకొని పెండింగ్ వేతనాలు ఇస్తాను. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలోనే ఇలాంటి ప్రాబ్లం ఉందా? ఓవరాల్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాబ్లం గ్రామ పంచాయతీ కార్మికులకు ఉంది. అట్లాంటి ప్రాబ్లాన్ని వెంటనే తక్షణమే పరిష్కారం చేయాలి. లేకుంటే గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా మీరు ఏదైతే అమలు చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు బట్టలు, సబ్బులు ఇట్లాంటివి అన్నీ ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏమాత్రం అమలు చేయని పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికుల పరిస్థితులను అర్థం చేసి తక్షణమే వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయల వేతనం వేయాలి. పెండింగ్ వేతనాలను ఖచ్చితంగా ఇవ్వాలి. సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోవడానికి సందర్భంగా హెచ్చరిస్తాం. మీరు కార్మికుడైనా అంటే మీకు ఎట్లా ఉంది బాబాయ్ మీ పరిస్థితి? అంటే జీతం రాక ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లా ఉంది? మాకు 3-4 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు 2 నెలలు ఇచ్చాము, ఇంకా 2 నెలలు ఉన్నాయి సార్. మాకు చెప్పండి బాబు, ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు, ఏంది మీ ఇబ్బంది ఏంది? మాది పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండల్, కొత్తూరు విలేజ్. నేను ఇప్పుడు 45 సంవత్సరాలు చేపట్టి 45 సంవత్సరాల నుంచి 5 రూపాయల కాని చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ 150 కాంచి 50 కాంచి ఇట్లా చేసుకుంటూ వచ్చినాం. మొన్న మంత్రి గారు 9,500 రూపాయలని పెట్టినాక ఏం చేసిందంటే దాన్ని పర్మనెంట్ చేయమని మేమన్నాం. మాకు ఆ జీతాలు సరిపోతలే, ఏమి లేవు, పర్మనెంట్ చేసి మాకు జీతాలు ఏ నెలకి ఇవ్వాలనంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 7వ తారీఖు వారు లోపట్లే కొట్టిరు ఒక 4-5 నెలలు. ఎప్పటి నుంచి మాకు ఈ పిల్లలు చదువులకు దానికి దీనికి ఇబ్బందులు అవుతాయి, చదివించలేకపోతాను. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి అదే 26,000 మన కోర్టు ప్రకారం బట్టి 25,000 వేతనం వేసి మాకు మళ్ళీ ఇన్సూరెన్స్ మాకు ఏమైనా కానీ పట్టించుకోకుండా ఉంటుంది. కాబట్టి మీకు హెల్త్ కార్డు లేదు, ఒక ఆరోగ్య భద్రత లేదు, ఏది లేదు. కాబట్టి ఇవన్నీ మాకు హెల్త్ కార్డు ఉండాలి, ఆరోగ్య భద్రత కార్డు ఉండాలి. మాకు అన్నిటికీ మాకు కష్టం అయిపోతుంది. కాబట్టి గుళ్ళు మేమే ఉడుచుడు, బళ్ళు మేమే ఉడుచుడు, కాలువలు మేమే తీసుడు, ఇవన్నీ మేమే చేసుడు. హై స్కూళ్ళల్లో ఇదివరకు అటెండర్లు స్లీపర్లు పెట్టుకునేది, ఇదే గ్రామ పంచాయతీ పిల్లగాళ్ళను తీసుకుపోయి మళ్ళీ అక్కడ చేయండి ఇక్కడ చేయండి అని ఎంపీడీ తిడుతూ ఉంటాడు, కలెక్టర్ వస్తానంటారు, వాళ్ళు వస్తానంటారు. మాకు తిన్న తిండి ఒంటికి పట్టకుండా మేము ఆరోగ్యంగా లేకుండా ఎండల చనిపోకుండా డాక్టర్ల మీదకి వెళ్ళబడ్డా పట్టించుకునేది లేదు. కాలువలో పోయినసారి కాలువలో ఒక అబ్బాయి చనిపోయినా కానీ పట్టించుకోలేదు. మొన్న జీతం రాలేదని ఒక అతను మా యూనియన్ అతనే అక్కడ ఆ యూనియన్ అతను చనిపోతే ఆయన గురించి ఆలోచించి మనకు ఆయనకు ఏమన్నా చేద్దామన్నా కూడా ఏం చేయలేదు. అందు గురించి మేము కావాలని ఈ మంత్రి గారిని మేము గెలిపించుకున్నందుకు మాకు అన్ని తీర్ల పనులు చేసి మాకు చేత సరిపోతుంది. సరే చూస్తున్నాం అంటే మ్యాక్స్ ఊర్లో ఎవరైనా చనిపోయినా సేవ చేసేది వీళ్ళే, ఊర్లో ఫంక్షన్ అయినా సేవ చేసేది వీళ్ళే. కానీ వీళ్ళ ఆరోగ్యానికి ఏమైనా అయితే మటుకు ఈ రోజు వరకు పట్టించుకున్న నాదు లేడు, కనీసం ఒక హెల్త్ కార్డు లేదు. వాళ్ళకి ఏమైనా అయితే ఈరోజు తినడానికి కూడా జీతం రాక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏనుగల్ మాది పరతగిరి మండలం. నా పేరు మౌనిక. కనీసం మాకు జీతాలు కూడా సరిగా రావట్లేదు, తినడానికి తిండి లేకున్నా కూడా ప్రతిరోజు మేము గ్రామ పంచాయతీ పనికి పోతున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దయచేసి మా డిమాండ్లు అర్థం చేసుకున్నాం, మాకు వెంటనే జీతాలు చెల్లించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. బాబాయ్, నేను పరతగిరి మండల అధ్యక్షుడిని. నా పేరు నకరకంట రామచందర్. ప్రభుత్వాలు మారుతున్నాయి, అయినా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారట్లేదు. మొత్తం చెత్త చెదారం, కాలువలు తీయడం, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తే 11-12 గంటల దాకా, సాయంత్రం 6 గంటల దాకా ఈ విధంగా ప్రభుత్వం ఎట్టి చేపించుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారిని పట్టించుకోలేదు. మాకు కనీస వేతనాలు అమలు చేస్తానని చెప్పి అన్నారు, అవి చేయలేదు. ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇస్తానన్నాడు, దాన సంస్కారాలకు 20,000 ఇస్తానన్నాడు,
ఏవి అమలు చేయకుండా ఆయన పోయిండు. మళ్ళా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు పంచాయతీ శాఖ మంత్రి మినిస్టర్ మన సీతక్క గారు ఉన్నారు. ఆయన మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఎన్నో ఏళ్ళ కాంచి 30-40 ఏళ్ళ కాంచి ఒక్కొక్కరు చస్తూ బతుకుతూ పని చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీలలో. తక్కువ వేతనాలతోని మా యొక్క బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఈ ఒక ఉన్న వాళ్ళకే, స్కేల్ పోస్ట్ ఉన్న వాళ్ళకే, ప్రభుత్వ జీతాలు ఉన్న వాళ్ళకే, చదువుకున్న వాళ్ళకే కాకుండా వీళ్ళంతా గ్రామ పంచాయతీలు చేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళకు న్యాయం జరగడం లేదు. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వీళ్ళకి అందరికీ గ్రామ పంచాయతీ సిబ్బందులందరికీ న్యాయం చేయవలసిందిగా, మున్సిపాలిటీ కార్మికులందరికీ న్యాయం చేయాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్, చూస్తున్నామంటే గ్రామ పంచాయతీలో పనిచేసే పరిధిలో పనిచేసే ఉద్యోగుల ఆవేదన ఇది. ఇప్పటికీ మాకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం, కనీస వేతనం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చెప్తున్నారు, కానీ నేటికి మాకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా మా బాధను చూసి వరంగల్లో దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిమితమైన సీతక్క గారు కూడా తక్షణమే మా మీద రెస్పాండ్ ఖచ్చితంగా కావాలి. మా ఉన్న బాధలకి మేము అప్పులు చేయలేకపోతున్నాం, బయట ఫైనాన్స్ నుంచి తెచ్చుకొని మేము కట్టాల్సి వస్తుంది. ఊర్లలో మోరీలు ఊకేది మేమే, తుడిచేది మేమే, ఇళ్లలో దాదాపు ఏ ఫంక్షన్ అయినా కూడా తోడుండేది మేమే. అలాంటిదే ఈరోజు మేము తినడానికి మా బతుకు భారంగా అయిందని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగుల యథార్థ సంఘటన యథార్థ గాథని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని గ్రామ పంచాయతీ కార్మికులకి తక్షణమే వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తుందని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.